పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏ నాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. ఈ ఉదయకాల సమయంలో జంపాపురం గ్రామంలో భోజనాంగానికి చెప్పేది ఏంటంటే, కోయిలకు మూల పురుషుడు వాల్మీకి భక్తకన్నపై దెబ్బరి వీరి ప్రకారం మానవత్వం ఉన్నాడు. భక్తకన్న ఏం చెప్పాడు, నేతలు ఇచ్చాడు. లవకుశను చదువు నేర్పినాడు, అందులో గౌరవం. వాల్మీకి చెప్పిన సూచనలు పాటించకూడదు. అందు గురించి పూర్వం స్థలం సంకనానికి పేరు 1900 ఎస్టీ రిజర్వేషన్ అంబేద్కర్ రాజ్యాంగం ఇస్తే 56లో మద్రాసు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, బల్లారు రాజధానిలో ఉన్నప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా సెంట్రల్లోనే ఎస్సీ వార్డు ఎగ్జామ్ సంఖ్య 1956-57లో ఎస్టీలోకి 5 జిల్లాల్ని, మిగతా జిల్లాలన్నీ బీసీలోకి పెట్టారు. ఎగ్జామ్ సంఖ్య గొంతు పోసి పెట్టింది పోయింది వాల్మీకి. ఇప్పుడు ఎస్టీ మీద పోరాడాలా, ఎస్సీ మీద పోరాడాలా? ఒక స్టేట్ అంటే ఒక రాష్ట్ర ప్రకారం ఎస్టీ అని ఇచ్చాడు, అది 5 జిల్లాలే. మనము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 341 ఆర్టికల్ని పొందుపరచాలి. మనకి ఎస్సీ దేశవ్యాప్తంగా మాట్లాడదు. ఏం చేస్తారు? చుక్క ముక్క బానిస బతుకులు, అడుగు మారు ముఖ్యం ఎంతో ప్రయాసపడుతున్నారు గ్రామాల్లో. ఇప్పుడైనా కళ్ళు తెరవండి, రాజ్యాంగం రామాయణం చదివినారు ఎవరైనా? కళ్ళు తెరవండి. ఇప్పుడైనా బానిస బతుకులోకి బయటికి రావాలనే ఉద్దేశంతో అంబేద్కర్ బాబాసాహెబ్ రాజ్యాంగం రాయిస్తే ఈ పది సంకనాకి ఇచ్చారు. మన హక్కులు మనం అడుక్కోవాలంటే దేహం కాదు, రాజ్యాంగంలో మనం అడుక్కోవాలి కదా. కాబట్టి చరిత్ర తెలుసుకోండి, పిల్లలు చదివించుకోండి. కాబట్టి ఇప్పుడైనా జంపాపురం గ్రామం భోజనాంగానికి చెప్పేది ఏంటంటే, గుర్తు తెచ్చుకొని మీరు కోలుకొని ఇట్లా వాల్మీకి కాదనుకుంటారు. భక్తకన్నపై శబరి గురు ఏకలేవుడు అన్ను తెలుసుకొని ఇక రామాయణం రాజ్యాంగము అన్ని చదివి గ్రహించండి. బొమ్మ పెట్టారు వాళ్ళు చెప్పిన చూస్తారు, జై జన పాట వేసుకునేస్తారు జయంతి రోజులే. ఇది మనం ఇది కాదయ్యా, కొద్దిగా క్రమశిక్షణ పక్కన వాళ్ళు తీసుకొని మార్చుకోండి కదా. వాళ్ళకి ముందు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ప్రేమించి చదువు లేని వాళ్ళకి భూలేని పెట్టుమని చెప్పి ఎవరో పాటిస్తారా? అలాగే కవర్ చేయబోదు. ఇప్పుడైనా మీరు కళ్ళు తెలుసుకోండి. భారత్ వాల్మీకి సమాజానికి మనకు అంబేద్కర్ రాజ్యాంగం రాయిస్తే 340 ఆర్టికల్ ఇస్తే ఈ కోర్టు సంఘ రెండు వర్గాలు చేసి ఒకటి ఎస్టీలోకి కొంతమంది మైదానం ఎస్టీలోకి కొన్ని 5 జిల్లాని బీసీలోకి నాటి గొంతు చేసినాడు. అప్పుడు మనకి కోర్టుకి ఎస్సీ రిజర్వేషన్ ఇది మీకు తెలుసా 56 ఎప్పుడైనా పోయిలు కన్ను తెలుసుకునే ఉద్దేశంతో మనం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఓకే చెప్పండి. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం